హలో వైటీ ఫ్యామిలీ, ఈరోజైతే మేము మా ఇంట్లో సమ్మక్క సారక్క పూజ చేసుకుంటున్నాము. మేడారం వెళ్ళని వాళ్ళు ఇంట్లో కూడా సమ్మక్క సారక్కను పెట్టుకుంటారు. ఇంట్లో అమ్మవారికి చీర, గాజులు, బంగారం ఇలా ఇంట్లోనే పెట్టుకుంటాము మేము ప్రతి సంవత్సరం. అమ్మవారికి కుంకుమ, పసుపు, గాజులు, తమలపాకు, ఒక్క జాకెట్ ముక్క, గాజులు, పరమాన్నం ప్రిపేర్ చేశాము. ఇంట్లో ఉన్న దేవతామూర్తిలో కూడా పూజ చేసుకున్నాము. ఫొటోస్కి కుంకుమ, పసుపు పెట్టుకొని దీపకుందులు తయారు చేసుకొని దాంట్లో ప్రమిదలలో వత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. ఎక్కువ సమ్మక్క సారక్కకి బంగారం అంటేనే చాలా ఇష్టం కదా. ఊదికడ్డలతోనే దీపం వెలిగించుకొని పెట్టుకొస్తా. అమ్మ వాళ్ళకి నైవేద్యం అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్, నేను పెట్టడానికి. దీంట్లో పాలు, బెల్లం, ఇలాచి వేసి చేసాము. పరవన్నం అంటారు, మీ సైడ్ ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే బెల్లం శాకం ఫ్రెండ్స్. అమ్మవార్లకి నైవేద్యం సమర్పించడానికి బెల్లం, కొంచెం వాటర్ వేసి చేస్తారు. కొబ్బరికాయ గట్టిగా అది అరవైవా? అదేది అదే చెంబులో ఉంది. ఇంట్లోనే కోని కోసుకుంటాము. హాయ్, నైవేద్యంగా అరటిపండ్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో సమ్మక్క సారక్కను ఇంట్లో పెట్టుకొని పండగ చేసుకుంటారా? మా సైడ్ అయితే తెలంగాణలో
ఇలా చేసుకుంటాము. ఇంట్లోనే పెట్టుకొని బంగారం సమర్పించుకొని కోడిని కోసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక ఎగ్గును కూడా పెట్టుకుంటారు అమ్మవారి ముందు. మర్చిపోయింది.